అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ పురోహితి, పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. నాకు తెలిసిన ఒక వ్యక్తి వయసు 40 సంవత్సరాలు. ఈయన ఇప్పటి వరకు బస్సు కానీ, కారు కానీ ఎక్కలేదంటే నమ్ముతారా? వీటిలో ప్రయాణం చేస్తే వామిటింగ్ వస్తుందని, విపరీతమైన తలనొప్పి వస్తుందని భయపడి ఓన్లీ బైక్ జర్నీస్ చేస్తున్నాడు. అది ఎంత దూరమైనా సరే బైక్ జర్నీసే. ఇదే ప్రభావం ఈయన పిల్లల పైన కూడా పడింది. ఇక పిల్లలు కూడా బస్సు ప్రయాణమైనా, కారు ప్రయాణం అన్నా సరే భయపడుతున్నారు. ఇలా ఈయనకే కాదు, నాకు కానీ, మీకు కానీ, మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురైన ప్రాబ్లమే ఇది. దీన్నే మోషన్ సిక్నెస్ అంటాం. అంటే మన చెవి లోపల ఉన్న లాబరింత్ అనే స్ట్రక్చర్ మన బాడీని బ్యాలెన్స్ చేస్తుంది. అయితే మనం ప్రయాణంలో ఉన్నప్పుడు మన కళ్ళు, మన లోపలి చెవిలో ఉన్న లాబరింత్ బ్రెయిన్కి మిస్కమ్యూనికేషన్ వల్ల మోషన్ సిక్నెస్ అన్నది వస్తుంది. మన పెద్దవాళ్ళు వాంతులైన సమయంలో చెవులు గట్టిగా మూసేవాళ్ళు. ఇది కరెక్టేనండి. దీనివల్ల బయట నుంచి గాలి చెవుల్లోకి వెళ్ళనీయకుండా చేసి లోపల చెవిపైన ఒత్తిడిని పెరగకుండా చేస్తుంది. ఇలా మోషన్ సిక్నెస్ ఉన్నవాళ్ళు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ మోషన్ సిక్నెస్ ప్రభావం అనేది తగ్గుతుంది. 1. సీట్ సెలెక్షన్. కార్లో అయితే ఫ్రంట్ సీట్ ప్రిఫర్ చేయండి. 2. చూపుని ఒక స్టేబుల్ పాయింట్కి ఫిక్స్ చేయటం వల్ల చెవికి, కంటికి మిస్కమ్యూనికేషన్ అన్నది ఉండదు. 3. ప్రయాణంలో పుస్తకాలు చదివినప్పుడు కూడా మోషన్ సిక్నెస్ అన్నది చూస్తూ ఉంటాం, కాబట్టి పుస్తకాలు చదవకండి. 4. విండోస్ డౌన్ చేసి ఫ్రెష్ ఎయిర్ తీసుకోండి. 5. హైడ్రేషన్. ప్రయాణంలో ఉన్నప్పుడు పుష్కలంగా నీళ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. 6. హెవీ ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, అన్డైజెస్టెడ్ ఫుడ్ కానీ తీసుకోకండి. 7. స్ట్రాంగ్ స్మెల్స్ని అవాయిడ్ చేయండి. 8. నిమ్మపండు, అల్లం, వీటికి యాంటీనాజియా ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇవి తీసుకోండి. ప్రయాణంలో దగ్గర ఉంచుకోండి. 9. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని మీరు డీసెన్సిటైజేషన్ చేసుకోవాలి. అంటే తక్కువ దూరం ప్రయాణాలతో మొదలుపెట్టి స్లోగా, గ్రాడ్యువల్గా మీ జర్నీ టైంని పెంచుకోండి.